హలో అండి, అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం సప్తమి ఆరుద్ర నక్షత్రం బుధవారం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. అయితే ముందుగా ఉదయాన్నే గణపతిని పూజించాలి. గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి గణపతి ముందు నెయ్యితో దీపాలు వెలిగించి గణపతి రుణ విమోచక స్తోత్రం పారాయణ చేసుకోవాలి. అన్నంతో చేసిన ఏదైనా పదార్థాన్ని నివేదించాలి. దీనివలన రుణబాధలు తగ్గిపోతాయి, కష్టానికి తగిన ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం రుద్ర నక్షత్రం కాబట్టి ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః ఈ నామాన్ని జపించాలి. ఈరోజు బుధవారం. బుధుడు చంద్రుని పుత్రుడు. బుధుడికి అత్యంత ప్రియమైన దేవతలు దుర్గా మరియు మహావిష్ణువు. చంద్రుడు శివుని సిగలో అలంకరించబడి ఉంటారు. ప్రతి ఒక్క గ్రహానికి కూడా తనదైన శక్తి, తనదైన దేవతలు, తనదైన ప్రతిదేవతలు ఉంటారు. ఈరోజు ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి సప్తమి మరియు బుధవారం కలిసి రావడం అనేది చాలా విశేషమైనటువంటిది. అయితే ఈరోజు ఓం రుద్రాయ నమః అనే నామాన్ని వీలైనన్నిసార్లు జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన చంద్రుడు సంతోషిస్తారు మరియు దుర్గాదేవి, మహావిష్ణువు అనుగ్రహం మనకి ప్రాప్తిస్తాయి. మానసిక ధైర్యం ప్రాప్తిస్తుంది. రుద్ర అంటే చీకటిలో ఉన్న వెలుగు అని అర్థం. అంటే మీలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని బయటికి తీసే శక్తి ఇందులో ఉంటుంది. దీనినే సమయ ప్రజ్ఞ అంటారు. సమయ ప్రజ్ఞ అనేది ఉన్నప్పుడు ఏ సమయంలో ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి అనే ప్రజ్ఞను రుద్రుడు మనకి అనుగ్రహిస్తారు. ఇక దివ్య పూజ. రేపు గురువారం, పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం శ్రీరాముల వారి జన్మ నక్షత్రం. అదేవిధంగా గురువు అధిపతి. ఉద్యోగం చేయడానికి, ప్రభుత్వ ఉద్యోగం కొరకు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, లోన్స్ మరియు లోన్స్ రికవరీ బిజినెస్ చేసేవారికి ఈ పూజ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రేపు ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కాస్త గంధం పొడి, పిడికెడు ఉప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేసి తదుపరి నుదుటిలో గంధం పెట్టుకొని ఇంట్లోనే దేవుడి ముందు 2 దీపాలు వెలిగించి కులదేవత, ఇంటి దేవత, గ్రామ దేవతలందరినీ పూజించి గురుపాదుకా స్తోత్రం చదువుకోవాలి. ఇలా చేయడం వలన మీరు అనుకున్న సంకల్పం సిద్ధిస్తుంది, వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ఇక ఆయుక్షేమం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం సబ్జా గింజలు. వీటిని సాంస్క్రిట్లో కామ్యబీజ అంటారు. ఈ చెట్లను రుద్రజడ అంటారు. ఈ చెట్లు సువాసనాభరితంగా ఉంటాయి. అయితే ఈ మొక్కలు ఎక్కడ పెరుగుతాయో అక్కడికి దరిద్ర దేవత రాదట. అంటే దరిద్రం అనేది ఆ దరిదాపులకు కూడా ఉండదు అని అర్థం. దీనిని లక్ష్మీ పూజకు బాగా ఉపయోగిస్తారు. అయితే మహావిష్ణువుకి తులసి అంటే ఎంత ఇష్టమో అలాగే ఈ సబ్జా ఆకు శివుడికి అంత ప్రియమట. ఈ ఆకుతో శివుడిని పూజించడం వలన శివుడు సంతోషించి తాండవం చేస్తారట. అయితే వీటిని రోజు 1 స్పూన్ నీటిలో నానబెట్టి ఉదయాన్నే సేవిస్తూ ఉండడం వలన హెయిర్ ప్రాబ్లం తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ ప్రాబ్లం తగ్గిపోతుందట. ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి వారు కూడా వీటిని సేవిస్తూ ఉండడం వలన శరీరంలో వేడిని తగ్గిస్తుంది మరియు కళ్ళలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది. బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి మనిషికి కోపం తగ్గేలా చేస్తుంది. ఈ సబ్జా ఆకు కొన్ని హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వలన, ఒత్తిడి ఎక్కువ అవడం వలన ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుందట. ఈ సబ్జా ఆకుని నీటిలో నానబెట్టి గ్రీన్ టీ లాగా సేవిస్తూ ఉంటే శరీరంలో వచ్చే దుర్గంధం దూరమై సుగంధం వైపు వెళ్తుంది. అంతటి దివ్యమైనటువంటిది ఈ సబ్జా గింజల ఆకు. ఇక ఆలయ దర్శనం. నమో నారసింహాయ హిరణ్యకశిపు వక్షస్థల విదరణాయ త్రిభువన వ్యాపకాయ. నరసింహస్వామి పేరు చెప్పగానే ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా దూరమైపోతుందట. ఎవరైతే నారాయణ అంటూ ఉంటారో వారికి నరసింహస్వామి శక్తి వెనకే తోడుంటుందట. అటువంటి శక్తి, అటువంటి క్షేత్రం నరసింహ దేవాలయాలలో, నవనరసింహ దేవాలయాలలో ఒకటైన దివ్యక్షేత్రం తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి మంగళగిరి పానకాల నరసింహస్వామి క్షేత్రం.
ఎంతో మహత్తుగల ఆ స్వామివారు మంగళగిరిపై వెలిసి నిత్యం భక్తుల పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. గుంటూరు పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ మంగళగిరి పానకాల నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. అయితే కొండపై ఒక ఆలయం, కొండ కింద ఒక ఆలయం ఉండడం మరింత విశేషం. కొండపై ఉన్న స్వామివారు రాజ్యలక్ష్మి అమ్మవారి సమేతంగా దర్శనమిస్తూ ఉంటారు. పూర్వం సమూచి అనే రాక్షసుడు వరగర్వంతో విర్రవీగుతూ వీరవిహారం చేస్తూ ఉండగా ఆగ్రహించిన ఇంద్రుడు తన చక్రాన్ని సముద్రపు నొరగలో ముంచి సమూచిపై ప్రయోగించాడట. మంగళగిరిలోని గుహలో దాక్కొని ఆ చక్రం నుండి సమూచి తప్పించుకున్నాడట. ఆ సమయంలో దేవతలందరూ విష్ణుమూర్తిని అభ్యర్థించగా ఆయన చక్రంతో వెళ్ళి సమూచిని సంహరించారట. అదే ఆగ్రహంతో ఇక్కడ గుహలో స్వామివారు ఉండిపోయారట. అప్పుడు దేవతలంతా కలిసి స్వామివారికి అమృతాన్నిచ్చి శాంతింపచేశారట. అలా శాంతించిన స్వామివారు మిగిలిన అమృతాన్ని బ్రహ్మాది దేవతలకు ఇచ్చారట. కృతయుగంలో అమృతాన్ని తాగిన శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ఆవునేతిని, ద్వాపర యుగంలో ఆవు పాలను తాగి ప్రస్తుతం కలియుగంలో భక్తులు ఇచ్చేటటువంటి బెల్లం పానకాన్ని స్వీకరిస్తున్నారనేది ప్రతీతి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆనాడు అమృతాన్ని కొంత స్వీకరించి మిగిలిన అమృతాన్ని బ్రహ్మాది దేవతలకి పంచిపెట్టినట్టుగానే ప్రస్తుతం భక్తులు సమర్పించేటటువంటి బెల్లం పానకంలో స్వామివారు కొంత స్వీకరించి మిగిలిన పానకాన్ని భక్తులకు తిరిగి ఇచ్చేస్తారట. దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి ఈ గుహాలయంలో స్వామివారు వెలసియున్నారు. గర్భాలయంలో స్వామివారు విగ్రహం పక్కనే ప్రహ్లాదుడు, లీలావతి విగ్రహాలు సైతం మనకి దర్శనమిస్తూ ఉంటాయి. కొండ పైభాగంలో రాజ్యలక్ష్మి అమ్మవారి ప్రత్యేక ఆలయం ఉంటుంది. వివాహం, సంతానం, ఆరోగ్యం కోసం నిత్యం ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని కొలిచి సత్ఫలితాలను పొందుతూ ఉంటారు. పూర్వం ఈ గిరిపైన లక్ష్మీదేవి తపమాచరించిన కారణంగా ఇది మంగళగిరిగా పిలువబడింది. నిత్యం స్వామివారికి బిందెల కొద్దీ పానకాన్ని సమర్పిస్తున్నప్పటికీ ఇక్కడ ఒక్క చీమ కానీ క్రిమికీటకాలు కానీ కనిపించకపోవడం ఒక అద్భుతమైనని చెప్పాలి. గిరి పాదభాగంలో ఉన్నటువంటి స్వామివారి ఆలయానికి 4 గోపురాలు, 4 సింహద్వారాలు ఉన్నాయి. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తైనటువంటిది. ఇప్పటికీ 2 శతాబ్దాలను పూర్తి చేసుకుంది. అలాగే మంగళగిరి గాలిగోపురాన్ని తొలగించి దాని స్థానంలో మళ్ళీ అదేవిధంగా నూతనంగా కొత్త నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందట. 11 అంతస్తులు, 157 అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది. కేవలం 49 అడుగుల పీఠ భాగంతో గాలిలో టీవీగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయమైన నిర్మాణమిది. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో శంకరాచార్యులు వారు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారని, అప్పటి నుండి 2 ఆలయాలు ప్రసిద్ధి పొందాయని చెప్తూ ఉంటారు. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల వారు దేవరాయ మండపాన్ని నిర్మింపజేసినట్టుగా చరిత్ర తెలియజేస్తోంది. దీనిని 1807, 1809 కాలంలో నాటి ధరణికోట జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మింపచేశారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. మంగళగిరి గోపురాన్ని ఈ ప్రాంత ప్రజలు వారసత్వ సంపదగా భావిస్తూ ఉంటారు. కొండపైనున్న స్వామివారిని, అమ్మవారిని, కొండ క్రింద ఉన్న స్వామివారిని దర్శించుకుంటేనే మంగళగిరి యాత్ర సంపూర్ణమవుతుందనేది భక్తుల నమ్మకం. కావున ఇటువంటి దివ్యమైన నరసింహస్వామి క్షేత్రాన్ని అందరూ దర్శించుకొని తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. భూ సమస్యల పరిష్కారానికై ఈరోజు సాయంత్రం శ్రీరాముల వారి ఆలయంలో తులసీ దళాన్ని సమర్పించి 4 ప్రదక్షిణలు చేసి ఆరాధించాలి. లేదా ఇంట్లోనే పచ్చరంగు వస్త్రాన్ని ధరించి కానీ, పచ్చరంగు వస్త్రంపై కూర్చుని కానీ రాముల వారిని తులసీ దళాలతో ఆరాధించి స్వామివారికి నానబెట్టిన పెసరపప్పును నైవేద్యంగా సమర్పించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.